మరి సమయంలో దేవుని వాక్యాన్ని కూడా కొద్ది సమయము మనము నేర్చుకుందాం. బైబిల్ గ్రంథములో నుంచి ఈరోజు మరొక స్త్రీని మీకు పరిచయం చేయాలని నేను సిద్ధపడి వచ్చాను. ఈరోజు మనం నేర్చుకుంటున్నటువంటి స్త్రీ గురించి, ఆమె పేరు ఒక్క చోట మాత్రమే బైబిల్లో ప్రస్తావించబడింది. ఒక్క వచనములోనే కేవలం ఆమె పేరు మాత్రమే మనకి కనబడతా ఉంది. కానీ నేను మీకు అనేకమైన మార్లు చెప్పినట్లుగా బైబిల్లో పేరు ఒకటి మాత్రము వ్రాసున్నా దానిలో నుంచి మనము నేర్చుకోవలసింది చాలానే ఉంటుంది అనే విషయాన్ని చాలాసార్లు మీకు స్పష్టం చేశాను. కొందరు వ్యక్తుల గురించి అధ్యాయాలే వ్రాయబడ్డాయి. కొందరి వ్యక్తుల గురించి కొన్ని వచనాలు మాత్రమే వ్రాయబడ్డాయి. కొందరి గురించి ఒక్క వచనంలో మాత్రమే వ్రాయబడ్డాయి. కొందరి గురించి కేవలం పేరు మాత్రమే ప్రస్తావించబడింది. అయితే బైబిల్లో పేరు మాత్రమే ప్రస్తావించబడింది కదా అని చెప్పి వారిని ఏదో తీసి పాడేయవలసినటువంటి పని ఏమీ లేదు. బైబిల్లో ఊరికనే దేని గురించి కూడా వ్రాయబడలేదు, ఎవ్వరి గురించి కూడా వ్రాయబడలేదు. ఒక్క వచనము వ్రాయబడినా, పేరు మాత్రమే వ్రాయబడినా వారి జీవితాల్లో నుంచి మనము నేర్చుకోవలసింది ఏదో ఉంది కాబట్టే దేవుడు వారి పేరును బైబిల్ గ్రంథంలో చేర్చాడు. ఆమేన్, హల్లెలూయా. గడిచిన వారము మనము ఒక స్త్రీ గురించి తెలుసుకున్నాం. ఎవరు ఆ స్త్రీ? అప్పియ. ఆమె గురించి కూడా పెద్ద వచనాలేమీ లేవు, కేవలం ఒక్క వచనంలోనే. కానీ ఆమె జీవితంలో నుంచి అనేకమైన విషయాలు గత వారం మనం నేర్చుకున్నాం. అలాగే ఈరోజు కూడా మరొక స్త్రీని మనము నేర్చుకుంటున్నాము. ఆ స్త్రీ గురించి కూడా పేరు మాత్రమే వ్రాయబడిన ఆమె జీవితంలో నుంచి మనము నేర్చుకోవలసింది చాలానే ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆమె పేరు ఎందుకు బైబిల్లో రాశారు దేవుడు అనంటే, ఆమె జీవితాన్ని బట్టి మనందరినీ కూడా సరిచేయాలని, ఆమె జీవితాన్ని బట్టి మనందరికీ బుద్ధి కలుగు చేయాలని, ఆమె తనకివ్వబడినటువంటి బాధ్యతను సరిగ్గా నిర్వర్తించలేదు కాబట్టి ఆమె జీవితం గురించి మనం నేర్చుకున్న ద్వారా మనకివ్వబడినటువంటి బాధ్యతలను మనం ఎలా నిర్వర్తిస్తున్నామో అనేది ఒక్కసారి పరిశీలన చేసుకోవడానికి దేవుడు ఆమె పేరును బైబిల్ గ్రంథంలో చేర్చారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు ఆ స్త్రీ? ఈరోజు మనం నేర్చుకుంటున్న ఈ స్త్రీ ఎవరు అనంటే, ఆమె పేరు నోవద్య. చెప్పండి, ఏం పేరు? నోవద్య. విన్నారా ఎప్పుడైనా పేరు? మా వినలేదు మనం. దేవునికి స్తోత్రం. అందుకనే దేవుడు మనకి నేర్పిస్తున్నాడు. మనం వినలేదు కాబట్టే మన దగ్గరికి తీసుకొచ్చాడు ఈరోజు ఈ స్త్రీని. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఈమె గురించి బైబిల్లో ఎక్కడ వ్రాయబడి ఉంది అనంటే, నెహెమ్యా గ్రంథము 6వ అధ్యాయము 14వ వచనము. నెహెమ్యా గ్రంథము 6వ అధ్యాయము 14వ వచనము. నా దేవా, వారి క్రియలను బట్టి టోబియాను సన్బల్లటును నన్ను భయపెట్టవలనని కనిపెట్టుకొని ఉన్న ప్రవక్తలను, చూడండి, నోవాద్య అను ప్రవక్తిని జ్ఞాపకము చేసుకొనుము. ఆమేన్, హల్లెలూయా.
మనం చదువుకున్న ఈ వచనములో నెహెమ్యా గారు దేవునికి ప్రార్థన చేస్తున్నారు. నెహెమ్యా బైబిల్ గ్రంథంలో ఈ నెహెమ్యా అనేటువంటి వ్యక్తి ఒక ప్రాముఖ్యమైన వ్యక్తిగా మనకు కనబడుతున్నారు. ఇతడు మరి ఒక రాజు దగ్గర ఉద్యోగం చేస్తున్నాడు. ఈ నెహెమ్యా ఒక రాజు దగ్గర, పర్షియా రాజు దగ్గర ఉద్యోగం చేస్తున్నాడు. అతని ఉద్యోగం ఏంటంటే రాజుగారికి ద్రాక్షారసపు గిన్నె అందించటం. ఆయన ద్రాక్షారసం త్రాగాలనుకున్నప్పుడల్లా చెప్తారు రాజుగారు. అప్పుడు ద్రాక్షారసాన్ని సిద్ధపరిచి ఆ గిన్నె పట్టుకొచ్చి, సిద్ధపరిచేది ఎవరైనా సరే, ఆ గిన్నె పట్టుకొచ్చి రాజుగారికి ఇచ్చే బాధ్యత, పని మాత్రం ఎవరిది అనంటే నెహెమ్యాది. దేవునికి స్తోత్రం. అయితే ఇతడు అక్కడ పని చేస్తున్నటువంటి కాలములో ఆయన చెవులకు ఒక వార్త వినబడింది. అదేంటి అనంటే యెరూషలేము ప్రాకారములు పడగొట్టబడ్డాయి, యెరూషలేము దేవాలయము ధ్వంసం చేయబడి అగ్ని చేత కాల్చబడింది అనేటువంటి మాటలు ఆయన చెవిని పడ్డాయి. ఎప్పుడైతే దేవుని మందిరము యెరూషలేము ప్రాకారాలు కూల్చబడి అగ్ని చేత కాల్చబడ్డాయి అనే మాట నెహెమ్యా విన్నారో, ఇతను ఫస్ట్ చేసిన పని ఏంటో తెలుసా? దేవునికి ప్రార్థన చేశాడు. ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. అతని హృదయము చాలా వేదనతో నింపబడిందంట. ఎక్కడ లేని దుఃఖం ఆయనకు వచ్చేసింది. మందిరం పాడైపోయిందన్న మాట వినగానే, మందిరము ఆ ప్రాకారాలన్నీ అగ్నితో కాల్చబడ్డాయన్న మాట వినగానే అతని హృదయం అంతా కూడా దుఃఖముతో నింపబడి ఉపవాసం ఉండి కన్నీటితో దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. ఆయనకు ఒక వాంఛ, అదేంటంటే ఎలాగైనా సరే మరలా ఆ యెరూషలేము ప్రాకారాలు లేక యెరూషలేము గోడలు మరలా కట్టాలి అనేటువంటి ఒక తృష్ణ నెహెమ్యాలో ఉంది. ఆ తృష్ణతో ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసిన అనంతరము రాజుగారి దగ్గరికి వెళ్ళాడు గిన్నె అందించడానికి. ముఖమంతా చాలా దుఃఖముతో ఉంది. రాజుగారు అడిగారు, ఏంటి నెహెమ్యా అలాగున్నాము అని అంటే చెప్పాడు, మా దేశంలో మా మందిరము మా ప్రాకారాలు కూల్చబడ్డాయి. మరి ఇప్పుడు నువ్వేం చేయాలనుకున్నావంటే, నేను వెళ్ళి కట్టాలనేటువంటి ఆలోచన కలిగి ఉన్నానని రాజుకి ఆ విషయం తెలియచేయగానే రాజు వెంటనే ప్రేరేపించబడిన వాడే, సరే నువ్వు వెళ్ళి ఆ మందిరపు ప్రాకారములు లేక ఆ యెరూషలేము గోడలు మరలా తిరిగి కట్టుకో. కొంతమందిని సాయం పంపించాడు, కావలసిన సహాయం అందించాడు రాజు. కన్యరాజు అన్నమాట. ఎందుకు నెహెమ్యా పట్ల వెంటనే అలా స్పందించాడు రాజు అనంటే, రాజు దగ్గరికి వెళ్ళే ముందుగానే నెహెమ్యా చేసిన పని ఏంటి చెప్పండి? ప్రార్థన చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఏం చేస్తామంటే, మనకి ఏదైనా ఆలోచన వచ్చిందనుకోండి, వెంటనే వెళ్ళిపోయి ఆ పని చేసేయడానికి మొదలెట్టేస్తాం. ఎవరినైనా ఏదైనా అడగాలని మనకు అనిపించింది అనుకోండి, వెంటనే వెళ్ళి వాళ్ళని అడిగేస్తాం. ఏదైనా పని చేయాలని మనకు ప్రేరేపణ వచ్చిందనుకోండి, వెంటనే వెళ్ళి పని ప్రారంభించేస్తాం. అందుకనే మన పనులు సఫలం అవ్వడం లేదు, అందుకనే మన కార్యములు జరగడం లేదు. మనకి ఏదైనా ఆలోచన కలిగినప్పుడు, ఎవరినైనా మనం ఏదైనా అడగాలి అని అనుకున్నప్పుడు ఫస్ట్ మనం చేయవలసిన పని ఏంటో తెలుసా? అది దేవుని దగ్గరకు తీసుకుని వెళ్ళి దేవునికి ప్రార్థించాలి. దేవుణ్ణి అడగాలి ముందుగా. నువ్వు ప్రార్థన చేసి అప్పుడు ఆ పని దగ్గరికి వెళ్ళు, సఫలమైపోతుంది. నెహెమ్యా ఏం చెప్పలేదు. ముఖం దుఃఖముతో ఉండడం గమనించి రాజుగారే అడిగేశారు, ఏంటి అలా ఉన్నావని. హల్లెలూయా. మనం ప్రార్థన చేసుకుని వెళితే మనము ఎవరిని సహాయం అడగాలనుకుంటున్నామో వాళ్ళే మనం అడగకముందే మనల్ని సహాయం చేస్తారు. అంత గొప్ప శక్తి ఉంది ప్రార్థనలో. కాబట్టి మొట్టమొదటిగా నేను చెప్తున్నాను, మనం ఏదైనా పని ప్రారంభించే ముందుగా
ఏం చెయ్యాలి అని అంటే ప్రార్థన చెయ్యాలి. సరే, రాజుగారు పర్మిషన్ ఇచ్చేశారు. ఈ పర్మిషన్తో కొంతమందిని తీసుకుని యెరూషలేము వెళ్ళి యెరూషలేము యొక్క ప్రాకారాలు కట్టడానికి నెహెమ్యా ప్రయత్నం చేస్తున్నాడు. పడిపోయినటువంటి ఆ గోడలు, పాడైపోయినటువంటి ఆ ప్రాకారాలన్నీ కూడా బాగు చేసి తిరిగి కట్టాలి అని నెహెమ్యా ఆ గోడలు కట్టిస్తున్నటువంటి సమయంలో అక్కడ చాలా వ్యతిరేకత నెహెమ్యాకు వచ్చింది. ఆ గోడ కట్టకుండా చాలామంది ఆటంకపరుస్తూ ఉన్నారు. ఎన్నో వ్యతిరేకతలు, ఎన్నో ఆటంకాలు. అయితే ఎన్ని ఆటంకాలు వచ్చినా సరే నెహెమ్యా మాత్రం వెనుతిరగలేదు. అక్కడ ఉంటుంది కదా, ఒక చేత్తో వాళ్ళు కత్తి పట్టుకున్నారు, ఒక చేత్తో మరి తాపి పట్టుకున్నారు. అంటే ఒక చేత్తో పని చేస్తున్నారు, ఒక ప్రక్కన యుద్ధం చేయడానికి కూడా వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఆ విధంగా ఉంటూ వాళ్ళు ప్రాకారాలు కట్టడానికి చాలా ప్రయత్నం చేస్తూ మొత్తానికి ప్రాకారాలు కట్టారు. ఒక 52 రోజుల్లో కట్టేశారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎన్ని రోజుల్లో కట్టేశారు? 52 రోజుల్లో మొత్తానికి అది కట్టేశారు. గోడ నిర్మాణం పూర్తయిపోయింది. అయితే ఈ కడుతున్నటువంటి 52 దినాలలో చాలామంది ఆటంకపరిచారని చెప్పాను కదా. అందులో ఒక 2 పేర్లు స్పష్టంగా మెన్షన్ చేయబడ్డాయి. వాళ్ళు ఎవరంటే టోబియా, సన్బల్లటు. చెప్పండి, టోబియా, సన్బల్లటు అనే వీరిద్దరూ అసలు నెహెమ్యాకి ఎంత ఆటంకం కలుగు చేస్తున్నారంటే అంత ఆటంకం కలుగు చేస్తున్నారు. పని చేస్తూ ఉంటుంటే ఎగతాళి చేస్తున్నారు, హేళన చేస్తున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. 2 చేతులు పైకెత్తి స్తోత్రాలు చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. కొన్నిసార్లు అయితే వాళ్ళు ఏమన్నారంటే, మీరు కడుతున్నటువంటి ఈ గోడ పిచ్చుకలు వచ్చి కూడా పడేస్తాయి అని వాళ్ళని ఎగతాళి చేసేవారు. ఎంతకాలం ఉంటాయి అనుకుంటున్నారు మీరు? ఈ గోడ మరి చాలా ఈజీగా కూలిపోతుందని కూడా చాలాసార్లు వాళ్ళిద్దరూ కూడా మరి అక్కడ మాట్లాడినట్లుగా మనకి కనబడతా ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. హేళన చేసేవారు, ఎగతాళి చేసేవారు, ఆటంకపరిచేవారు. కొంతమందికి లంచాలు ఇచ్చి, వీళ్ళిద్దరూ కూడా కొంతమందికి లంచాలు ఇచ్చి కొన్ని ప్రలోభాలు చూపించి ఆ పనికి ఆటంకం పరచడానికి కొంతమంది వ్యక్తులను పంపించేవారంటే ఈ టోబియా, సన్బల్లటు అనేటువంటి వారు. అలాగ కొంతమందిని కూర్చుకున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. పని ఆపించాలని చాలా ఒత్తిడి తీసుకొచ్చారు వీళ్ళు. దేవుని పని జరుగుతూ ఉంటుంటే, దేవుని మందిరపు ప్రాకారాలు కట్టబడతా ఉంటుంటే ఈ టోబియా, సన్బల్లటు అనేటువంటి వీరు చాలా వ్యతిరేకంగా ఉన్నారు. అవి కట్టకుండా ఆపాలని చాలా చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అయితే ఇలా వీళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉన్నప్పుడు వీళ్ళతో ఒక స్త్రీ కూడా చేతులు కలిపింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ చేతులు కలిపినటువంటి స్త్రీ గురించే ఈరోజు మనం నేర్చుకుంటున్నాము. ఆమె పేరు నోవద్య. ఏం పేరు చెప్పండి? నోవద్య. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. అసలు ఎవరు ఈమె? ఈమె ఏం చేయవలసి ఉండి ఏం చేసింది? ఈమె జీవితంలో నుంచి మనమేమి నేర్చుకోవాలి అనేది ఈరోజు మన యొక్క అంశం. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. నెహెమ్యా ఎంతో భారముతో, బాధ్యతతో ఆ యెరూషలేము ప్రాకారాలు కడుతూ ఉన్నప్పుడు
మరి ఆటంకపరిచేటువంటి టోబియా, సన్బల్లటు అనేటువంటి కుట్రదారులతో చేతులు కలిపినటువంటి స్త్రీగా ఈ నోవద్య మనకి కనబడతా ఉంది. దేవుని మందిరపు పనిని ఆటంకపరిచే పనిలో భాగస్వామ్యం పంచుకున్నటువంటి స్త్రీగా ఈ నోవద్య మనకి కనబడతా ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. సరే, ఈ నోవద్య గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. అసలు ఏంటి అనేది మనకు అర్థమైతే కదా ఈవిడి గురించి మనకు అర్థమయ్యేది. కాబట్టి నెహెమ్యా చరిత్ర, నెహెమ్యా గ్రంథం అంతా కూడా అదే ఉంటుంది ఇంచుమించు. నెహెమ్యా యెరూషలేము ప్రాకారాలు కట్టడం గురించే ఆ గ్రంథం అంతా కూడా ఉంటుంది. అయితే ఈ నోవద్య ఎవరు అని మనం ఒక్కసారి ఆలోచన చేస్తే, మొట్టమొదటిగా ఈ నోవద్య ఒక ప్రవక్తిని. ఎవరు చెప్పండి? ఒక ప్రవక్తి. మగవారిని అయితే ప్రవక్త అంటారు, ఆడవారిని ప్రవక్తి. ఈమె ఒక ప్రవక్తిగా ఉన్నది. అక్కడే మనం చదువుకున్నాం కదా, నోవద్యను ప్రవక్తిని. దేవునికి మహిమ కలుగును గాక. ఆమె ఎవరంట చెప్పండి? మొట్టమొదటిగా ఒక ప్రవక్త, ఒక ప్రవక్తి. బైబిల్ గ్రంథంలో పురుషులైన ప్రవక్తలు ఉన్నారు, స్త్రీలైన ప్రవక్తీలు కూడా కొందరు ఉన్నారు. మీకు ఎంతమంది గురించి తెలుసు చెప్పండి ఒక్కసారి? ప్రవక్తీలు ఎవరెవరు తెలుసు మీకు చెప్పండి అమ్మా. దెబోరా, మిరియాము, అన్న, ఇంకా దేవునికి మహిమ కలుగును గాక. నిజమే, మొట్టమొదటిగా బైబిల్ గ్రంథంలో మొదటి ప్రవక్తగా పిలువబడే మొదటి ప్రవక్తిగా పిలువబడిన మొదటి స్త్రీ ఎవరంటే మిర్యాము. ఈమె మోషే అహరోనుల యొక్క సహోదరి. అయితే వాళ్ళు ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రం దాటి వెళ్ళిన తర్వాత ఈమె తంబుర చేత పట్టుకుని దేవుణ్ణి పాటలు పాడి స్తుతించిన ఒక ప్రవక్తిగా మనకి మిరియాము మొట్టమొదటిగా కనబడుతుంది. ఆమె ప్రవక్తి. రెండవది దెబోరా. న్యాయాధిపతుల్లో మనం చెప్పాం కదా, న్యాయాధిపతులు 13 మంది అందులో ఉంటే ఒకే ఒక్క స్త్రీ మాత్రమే, దెబోరా మాత్రమే ఒక న్యాయాధిపతిగా ఇశ్రాయేలులను పరిపాలన చేసింది. ఈమె న్యాయాధిపతి అయిన స్త్రీ మాత్రమే కాదు, ఈమె ఒక ప్రవక్తి అని కూడా మనం ఆ రోజునే తెలుసుకున్నాం. ఆమె ముందుగానే చెప్పింది, సిసేరాతో యుద్ధముకు వెళ్ళమని ప్రకటించింది. బారాకుతో చెప్తే బారాకు అంటాడు, నువ్వు వస్తేనే కానీ నేను వెళ్ళనంటాడు కదా. అప్పుడు అంటది, నేను నీతో వస్తాను కానీ ఈ ఘనత నీకు రాదు, ఒక స్త్రీకి దేవుడు ఇవ్వబోతున్నాడని ముందుగానే ప్రవచించి మరి యుద్ధముకు తోడుగా వెళ్ళి ఇశ్రాయేలు ప్రజలందరికీ రక్షించుటలో ఈ దెబోరా చాలా ప్రధాన పాత్ర వహించిన ఒక ప్రవక్తిగా మనకి బైబిల్ గ్రంథంలో కనబడుతుంది. మూడవదిగా మరొక ప్రవక్త ఎవరు అనంటే హుల్దా. చెప్పండి, హుల్దా. ఈమె గురించి 2 చోట్ల ఉంటుంది. 2వ రాజులు 22:14, 2వ దినవృత్తాంతాలు 34:22లో ఉంటుంది. ఈమె యెషయా రాజు జీవించిన కాలంలో ఉన్నటువంటి ప్రవక్త. యెషయా రాజు జీవించిన కాలంలో ఉన్నటువంటి ప్రవక్త. ఈమె దేవుని తీర్పును గురించి ధైర్యముగా ప్రకటించిన ప్రవక్తిగా ఈమె ఉంది. దేవుని తీర్పు గురించి ధైర్యముగా ప్రకటించిన ప్రవక్తిగా హుల్దా. చెప్పండి, ఏం పేరు? హుల్దా. హుల్దా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమె ఒక ప్రవక్త. నాలుగవదిగా యెషయా ప్రవక్త ఉన్నాడు కదా, యెషయా గ్రంథం, యెషయా ప్రవక్త. అతని భార్య కూడా ఒక ప్రవక్తి. యెషయా భార్య కూడా ఎవరు చెప్పండి? ఒక ప్రవక్తి అని మనకు కనబడుతుంది. యెషయా గ్రంథం 8:3 మాట మనకు కనబడుతుంది. తన భార్య కూడా ఒక ప్రవక్తి అనేటువంటి మాట మనకి కనబడుతుంది. ఈమె కూడా భర్తతో పాటు దేవుని పరిచర్యలో పాలు పొందుకున్నటువంటి ఒక ప్రవక్తిగా యెషయా భార్య కూడా మనకి కనబడుతుంది బైబిల్లో. ఐదవదిగా ఈరోజు మనం నేర్చుకుంటున్న నోవద్య.
అయితే క్రొత్త నిబంధనలకు వచ్చేసరికి అన్న మనందరికి కూడా తెలుసు. యేసు ప్రభు వారు పుట్టిన దినాల్లో మరి 7 సంవత్సరాలు మాత్రమే సంసారం చేసి తర్వాత 84 సంవత్సరాలు విధవరాలుగా దేవుని మందిరంలోనే ఉంటూ మరి ఉపవాసం ఉండి దివారాత్రులు మందిరంలోనే ఉంటున్నటువంటి స్త్రీగా యేసు ప్రభు వారు వచ్చినప్పుడు ఆయన ఎత్తుకుని ఆయన విషయంలో ప్రవచించినటువంటి స్త్రీగా ఈ అన్న అనేటువంటి ప్రవక్త కొత్త నిబంధనలో మనకి కనబడుతుంది. తర్వాత ఇంకా మనం చూస్తే ఫిలిప్పు యొక్క 4 కుమార్తెలు కూడా ప్రవచించువారుగా ఉన్నారు. ఎవరు చెప్పండి? ఫిలిప్పు యొక్క 4 కుమార్తెలు. మీకు ఆల్రెడీ చెప్పేశాను అపోస్తల కార్యంలో 4 కుమార్తెలు. వాళ్ళు 4 కూడా ఎలాగున్నారంట? ప్రవచించేవారంటే ఒక ప్రవక్తిలుగా వాళ్ళు ఉన్నారు ఆ 4. ఇంకా మనం చూస్తే ప్రకటన గ్రంథంలో యెజబేలు గురించి వ్రాయబడ్డది. యెజబేలు ఈమె కూడా ఒక ప్రవక్తినని చెప్పుకునేది. యెజబేలు కూడా ప్రవక్తే కానీ ఒక అబద్ధ ప్రవక్తి అనమాట ఈవిడ. ఈమె ప్రవక్తిని అని చెప్పుకుంటూ అనేక మంది దేవుని సేవకులను మరి తప్పుద్రోవ పట్టించి వ్యభిచారానికి, విగ్రహార్పితాలు తినడానికి ప్రేరేపించినటువంటి స్త్రీగా ఈ యెజబేలు మనకి ప్రకటన గ్రంథంలో కనబడుతుంది. 2:21-20లో మనకు కనబడుతుంది. ప్రకటన 21:20లో యెజబేలు గురించి వ్రాయబడుతుంది. ఆమె ఒక అబద్ధ ప్రవక్తిని. దేవునికి స్తోత్రం. ఇంచుమించు నేను పాత నిబంధనలో 5 ప్రవక్తలు, కొత్త నిబంధనలో యెజబేలుతో 3 ప్రవక్తలు, మొత్తం 8 ప్రవక్తలు. అయితే ఈ 8 ప్రవక్తలలో ఇంచుమించు అందరూ మంచి ప్రవక్తలుగానే ఉన్నారు, కానీ 2 మాత్రమే అబద్ధ ప్రవక్తిగా మనకు కనబడుతుంది. ఒకటి యెజబేలు అయితే రెండవది ఈరోజు మనం నేర్చుకుంటున్న నోవద్య. దేవునికి మహిమ కలుగునగాక. ఆమేన్. ఈ నోవద్య ఎవరు అనంటే ఒక ప్రవక్తిని అని ఇక్కడ వ్రాయబడి ఉంది. ప్రవక్త అనగా అర్థం ఏంటంటే దేవునికి మనిషికి మధ్యవర్తి. ప్రవక్త అనగా అర్థం ఏంటి? దేవునికి మనిషికి మధ్యవర్తి. దేవుడు చెప్పిన విషయాలు మనిషికి చెప్పడం, మనిషి విషయాలు దేవునికి చేరవేయడం, మధ్యవర్తిగా ఉండే వారినే ఏమంటారు అనంటే ప్రవక్త. దేవునికి స్తోత్రం. అయితే ఈమె ఒక ప్రవక్తినిగా ఇక్కడ పిలువబడుతుంది, కానీ ఈమె ఎలాంటి ప్రవక్త అనంటే ఈమె ఒక అబద్ధ ప్రవక్తిని. ఈమె మంచి ప్రవక్తిని కాదు. ప్రవక్త అని చెప్పుకుంటుంది కానీ ప్రవక్తికి తగినటువంటి జీవితం ఈమెలో మనకి కనబడడం లేదు. కాబట్టి ఈమెను అబద్ధ ప్రవక్తి అని మనం చెప్తున్నాం. అందరికీ ఎలా చలామణి అవుతుందంటే, సమాజం అంతటికి ఆమె తన్ను తాను ఎలా చెప్పుకుంటుందంటే నేనొక ప్రవక్తిని అని చెప్పుకుంటుంది. ప్రవక్తిని అని చెప్పుకుంటూ చలామణి అయిపోతుంది సమాజంలో. దేవునికి మహిమ కలుగునగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ అంశంలో నుంచి ఈరోజు మనం నేర్చుకుంటున్న విషయం ఏంటంటే, మనం కూడా ఈమెలాగా నేను క్రైస్తవురాలనే, నేను విశ్వాసినే, నేను దేవుణ్ణి నమ్ముకున్నాను, మేము దేవుని మందిరానికి వెళ్తాం, మేము బైబిల్ చదువుతాం, మేము కానుకలు ఇస్తాం, మేము విశ్వాసులమే అని చెప్పుకుంటూ చలామణి అయిపోతున్నామే తప్ప క్రైస్తవ జీవితానికి తగినటువంటి జీవితము మనలో కనబడటం లేదు. క్రైస్తవ స్త్రీలకు ఉండవలసినటువంటి లక్షణాలు స్త్రీలలో ఉండడం లేదు. ఆ నోవద్య ఎలాగైతే ప్రవక్తిని అని చెప్పుకుంటూ చలామణి అవుతూ ఒక అబద్ధ ప్రవక్తిగా నిలిచిపోయిందో, నేటి దినాల్లో కూడా మనం కూడా ఎలా ఉంటున్నామంటే నేను విశ్వాసిని అనుకుంటున్నాం, నేను ప్రభుని నమ్ముకున్నాం అంటున్నాం, నేను క్రైస్తవురాల్ని అంటున్నాము, కానీ ఆ క్రైస్తవ్యానికి తగినటువంటి నడత మనలో కనబడట్లా. క్రైస్తవ్యానికి తగినటువంటి ప్రవర్తన మన జీవితాలలో ఉండడం లేదు. హల్లెలూయా. మన అలా ఉండొచ్చా? మనం
క్రైస్తవులమని చెప్పుకుంటూ, విశ్వాసిని అని చెప్పుకుంటూ, క్రైస్తవుడు అంటే అర్థం ఏంటి? క్రీస్తును కలిగి ఉన్నవాడే క్రైస్తవుడు. క్రైస్తవురాళ్ళు అంటున్నావు, మరి నీలో క్రీస్తున్నాడా? విశ్వాసిని అంటున్నావు, మరి నీలో విశ్వాసం ఉందా? ఉండడం లేదు. పైకి మాత్రమే ఎలా కనబడుతున్నావు అంతే. హల్లెలూయా. పైకి మాత్రమే మనం శిష్యులుగా, పైకి మాత్రమే మనం విశ్వాసులుగా, పైకి మాత్రమే మనం ఎంతో భక్తి కలిగిన వారంగా కనబడతా ఉన్నాము. అందుకనే తిమోతి రాసిన పత్రికలో పౌలు గారు అంటారు కదా, ఒక్కసారి చదవండి. 2 తిమోతి 3వ అధ్యాయం 5వ వచనం ఒక్కసారి చదవండి. 2 తిమోతి 3వ అధ్యాయం 5వ వచనం ఒక్కసారి. పైకి భక్తి గలవారి వలె ఉండియు ఆ శక్తిని ఆశ్రయించని వారిగా ఉన్నారంట. ఇట్టి వారికి విముఖుడవై ఉండుము. ఎలా ఉన్నారంట? పైకి భక్తి గల వారి వలె. పైనే భక్తి, లోపలేమీ లేదు, లోపల శక్తి ఉండట్లేదు. దేవునికి మహిమ కలుగును గాక. క్రైస్తవుడు అంటేనే ఒక ఆత్మలో ఒక అద్భుతమైన శక్తి మనం కలిగి ఉంటాం. మనం ప్రార్థన చేస్తే ప్రభావం విడుదలవుతుంది. మనం ప్రార్థన చేస్తే కార్యాలు జరుగుతాయి. మనలో నుంచి శక్తి బయటకు వస్తుంది. మనం పైకే భక్తి కలిగే వారిగా ఉంటున్నాం కాబట్టి మనలో ఏముండట్లేదంటే శక్తి ఉండట్లా, మన ప్రార్థనలో జీవం ఉండట్లా. మన ప్రార్థన చేస్తే కనీసం జీవ కూడా కదలట్లా. హల్లెలూయా, హల్లెలూయా. అసలు ఆవగించేంత విశ్వాసం ఉంటే చాలు, కొండ వెళ్ళి సముద్రంలో పడమంటే పడుతుందని వాక్యం చెప్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. కానీ అంత విశ్వాసం కూడా మనకి ఉండట్లేదనే అర్థం. హల్లెలూయా. మనం వెళ్ళి పడమంటే పడుతుందా? ఎందుకు అంటే దాని రివర్స్. అంత విశ్వాసం కూడా మనకి లేదు అని అర్థం. ఉంటే వెళ్ళి పడుతుంది, పడట్లేదంటే అర్థం ఏంటి? లేదని అర్థం. దేవునికి మహిమ కలుగును గాక. పైకి భక్తి గల వారి వలె ఉండే వారిని దేవుడు ఇష్టపడడు ఎప్పుడు కూడా. దేవునిలో ఎంతో శక్తి ఉంది, ప్రభావం ఉంది. ఆయన మహాత్యము కలిగిన వాడు. ఆ మహాత్యముతో, ఆ ప్రభావముతో, ఆ మహిమతో, ఆ శక్తితో మనం నింపబడిన వారంగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. పైకి భక్తి గల వారి వలె ఉంటే దేవుడు ఎంత మాత్రం కూడా అటువంటి వారిని ఇష్టపడడు, కోరుకోడు. ఈ స్త్రీ చూడండి, ప్రవక్తని అని చెప్పుకుంటూ చలామణి అయిపోతుంది, కానీ ప్రవక్త యొక్క పనులేమీ ఆమెలో లేవు. ఇంకా ముందుకు మనం వెళితే ఆమె ఏం చేస్తుందో మనకు అర్థమవుతుంది. ప్రవక్త యొక్క లక్షణాలు ఏమీ ఆమెలో కనబడట్లా. మరి ఈరోజు వాక్యం వింటున్నటువంటి మనం ఎలా ఉన్నాం? దేవునికి స్తోత్రం. నేతి బీరకాయలు అనుకుంటా వెళ్తున్నారంట, అమ్ముకుంటా. ఒక ఆవిడ అనుకుందంట, ఈ నెయ్యి కొనలేకపోతున్నాం, లేక నెయ్యి సిద్ధపరచుకోవడం చాలా కష్టమైపోతుంది, ఏదో నేతి బీరకాయలంట కొనేసి నెయ్యి పిండేసుకుందాం, ఈజీగా అయిపోతుంది. హల్లెలూయా. నెయ్యి తయారు చేయాలంటే పెద్ద ప్రాసెస్ కదా మరి. హల్లెలూయా. నెయ్యి తయారు చేయాలంటే ముందు పాలు కాయాలి, తోడెట్టాలి, పోనా ఆ మేగడ తీయాలి, వెన్న చెయ్యాలి, దానికి కాయాలి, బోల్డ్ ప్రాసెస్ అది. అంత కష్టం ఎందుకు, ఈజీగా మనం దాంట్లోంచి నెయ్యి వంచేసుకోవచ్చని గబగబా వెళ్ళి 2 కేజీలు కొని తెచ్చేసుకుందంట. కొని తెచ్చేసుకుని కోసేసి వంచుతుందంట. ఏమొస్తుంది అందులో నుంచి? ఏమీ రాదు.